రాజకీయాల్లో వింత ఘటనలు ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక యువకుడికి చిన్నప్పటి నుంచే సర్పంచ్ కావాలనే పెద్ద కోరిక. అయితే ఈసారి వారి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. పదవి కోసం ఏమైనా చేసేస్తానని ఆ వ్యక్తి నేరుగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎస్సీ మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను గ్రామానికి తీసుకువచ్చి వెంటనే ఒకరు ఓటరు జాబితాలో పేరు చేర్చితే ఆమె నామినేషన్ వేయగలదని భావించాడు. అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టు అనిపించింది. కానీ అదే సమయంలో విధి మరో ప్లాన్ పెట్టింది. వివాహానికి ఒక్కరోజు ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దాంతో కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు చేర్చే గడువు ముగిసిపోయింది. అయినా ఆశ చెదరక చకాచకా మరో రోజు హడావిడిగా ఆలయంలో పెళ్లి చేసేసుకున్నాడు. కానీ ఏం లాభం? గడువు ముగిసిపోయినందున ఆ మహిళ పేరు ఓటరు జాబితాలో చేరలేదు. పేరు లేకుండా నామినేషన్ వేయటం అసాధ్యం. అలా మొత్తం ప్లాన్ బగ్గుమన్నట్టే అయిపోయింది. గ్రామస్తులు కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. పెళ్లి బాగానే చేసుకున్నాడు, కానీ అదృష్టం మాత్రం అలా పడలేదు మావా. ఇలా సర్పంచ్ కావాలనే ఆశతో చేసిన హడావిడి చివరకు అతని రాజకీయ కలను పూర్తిగా చెదరగొట్టింది.